వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ శ్వపాకే చ పండితా సమదర్శినః. నిజమైన పండితులు దివ్యజ్ఞాన చక్షువులతో ఓ బ్రాహ్మణుడిని, ఓ ఆవుని, ఓ ఏనుగుని, ఓ కుక్కని, ఓ చండాలుడిని సమదృష్టితో చూస్తారు. మనం జ్ఞాన దృక్పథంతో చూసినప్పుడు దాని ప్రజాచక్షువు అంటారు. అంటే జ్ఞానమునే కళ్ళతో చూడటం అని. శ్రీకృష్ణుడు విద్యాసంపన్నే అన్న పదాలనే ఇదే అర్థంలో వాడుతున్నాడు. అంతేకాక వినయ అన్న పదం కూడా వాడుతున్నాడు. అంటే అణకువ, నమ్రత. దివ్య ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క సంకేతం ఏమిటంటే అది వినయ విధేయతలతో కూడి ఉంటుంది. కానీ పైపైనే పుస్తక జ్ఞానం అనేది చదువుకున్నామనే గర్వంతో కూడి ఉంటుంది. భౌతిక దృష్టి కన్నా దివ్య ఆధ్యాత్మిక జ్ఞానం ప్రసాదించే దృష్టి ఎంత విభిన్నమైనదో శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు. జ్ఞాన సంపన్నులైన భక్తులు అన్ని ప్రాణులను భగవత్ అంశం అయిన ఆత్మలుగా దివ్యమైనవిగా చూస్తారు. శ్రీకృష్ణుడు చూపించిన ఉదాహరణలో పూర్తి విభిన్నమైన జీవజాతులు. పూజాది కార్యక్రమాలు చేసే వేద బ్రాహ్మణుడు గౌరవింపబడతాడు. అదే సమయంలో ఒక చండాలుడు అందరిచే సాధారణంగా వెలివేయబడి చిన్నచూపు చూపబడతాడు. ఆవు మానవ ఉపయోగార్థ పాలు పితుకబడుతుంది, కానీ కుక్క కాదు. ఏనుగు శుభకార్యాలు ఊరేగింపుల్లో వాడబడుతుంది, కానీ ఆవుని కుక్కని వాడరు. భౌతిక దృక్పథంలో ఈ జీవజాతులు భూమిపై ఉన్న వైవిధ్య జీవరాశులలో పూర్తి విభిన్నమైనవి. కానీ నిజమైన జ్ఞానం కలిగి ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నుడైన వాడు వీటన్నిటినీ నిత్యమైన ఆత్మలుగా దర్శిస్తాడు. కాబట్టి సమదృష్టితో చూస్తాడు. బ్రాహ్మణులు ఉన్నత జాతి వారు, శూద్రులు నిమ్న శ్రేణి వారు అన్న దృక్పథాన్ని వేదములు అంగీకరించవు. జ్ఞాన దృక్పథం ఏమిటంటే బ్రాహ్మణులు పూజలు చేసిన, క్షత్రియులు పరిపాలన చేసిన, వైశ్యులు వ్యాపారాది పనులు చేసిన, శూద్రులు శ్రమ చేసిన, వీరంతా భగవంతుని అణువంశములైన నిత్య జీవాత్మలే. అందుకే అందరూ సమానమే. ఈ రోజుకి ఎక్కడితో ఆపుతున్నాను, మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.